తర్వాత మన వికట కవి గురించి కూడా తెలుపబోతున్నారు. అంటే తెనాలి రామలింగ కవి గురించేనా అమ్మా? అవును, తెనాలి రామలింగుడే. ఆయన తన తెలివితేటలతో రాయల వారి బట్టలు తీసుకునే లంచముల గురించి తెలియజేశాడు. ఇది నాటక రూపంలో ప్రదర్శిస్తూ పోతున్నారు. దేవరాయ కొలువులో చేరిన తొలి రోజులు ఒకనాడు రామలింగుడు బజారులో పళ్ళు కొంటూ ఉంటాడు. ఓయ్ పళ్ళంతా ఏం స్వామి ఇవా అవా ఇలా అడుగుతూ జారిపోయే ప్రజలు మాట్లాడుకునే మాటలు వింటాడు. మన రాజుగారు రాజుభట్లు లంచాలు తీసుకుంటున్నారంటరా. అవునరా చిన్నప్ప, మన రాజుగారిని చూడాలంటే లంచం ఇవ్వాల్సిందే. వాళ్ళని ఆపే ఎవరు లేరురా. ఇలా ప్రజలు మాట్లాడిన మాటలు విన్న రామలింగుడు త్వరగా ఇలా అనుకుంటాడు, ఏంటి రాజుగారి భక్తులు లంచాలు తీసుకుంటున్నారా? ఎలాగైనా విషయం రాజుగారు తెలియాలి. హలో హలో అనుకున్నది చేయడానికి మారు విషయంలో రాజభవనంలోకి వెళ్ళాడు. నేను రాజుగారిని కలవాలి. ఎందుకు? నువ్వు రాజుగారి భవనంలో వస్తా అన్నారు. అయితే అందులో సగం నాకి. సరే, ఇంకొంచెం ముందుకి వెళ్ళిన తర్వాత ఆగాగి ఎవరు నువ్వు? నేను రాజుగారిని కలవాలి. ఎందుకు? రాజుగారి భవనం వస్తా అన్నారు. అందులో నాకు సగం ఇవ్వాలి. సరే. రామలింగుడు తన వేషము తీసి రాజభవనంలోకి వెళ్ళేసరికి అక్కడ నాట్యగట్టలు నాట్యమాడుతూ ఉన్నారు. పక్కనున్న కర్ర తీసుకొని వారిని కొడతారు. రామలింగ కవి మీరేం చేస్తున్నారు? వెళ్ళి కొడుతున్నాను. బతులారా రామలింగ కవిని పట్టుకోండి. రాజభట్లు పట్టుకుంటారు. అగండి ప్రభు, నా బహుమానాన్ని పంచుకోవడానికి ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఎవరు? మన రాజుభతులే. మన రాజుభతులా? అవును ప్రభు. మరి మిమ్మల్ని చూడాలంటే లంచం అడిగారు. ఏమిటి కవి, మన రాజుభతులు లంచాలు అడిగారా? అవును ప్రభు, మీకు విషయం తెలియజేయడానికి ఇలా చేశాం. ధన్యవాదాలు కవి, నేను వాళ్ళని శిక్షిస్తాను. ఇలా రామకృష్ణ కవి తన తెలివితేటలతో రాజ్యంలో సమస్యలను తెలుపుతూ పరిష్కరిస్తూ ఉంటాడు. థ్యాంక్ యూ.